హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియో నా యొక్క సొంత ఆలోచన అంటే నాకు కలిగిన భావాలను మీతో పంచుకుందామని చేస్తున్నాను. నేను 1 year నుంచి వెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్, అలాగే సైన్స్ కొన్ని బుక్స్, అలాగే నేను చాలా మౌనంగా ఉండి నా యొక్క సమయం అంతా ఈ బుక్స్కి, ఈ క్లాసెస్కి, దీని వెనకాల ఉన్న మన పేదరికం వెనకాల ఉన్న సీక్రెట్స్ని, ధనవంతుల వెనకాల ఉన్న సీక్రెట్స్ని అంటే వాటి గురించి ఆలోచించడం స్టార్ట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. అదేదో నిజమా అవునా కాదా అని ప్రాక్టికల్గా నేను నా జీవితంలో కూడా కొన్ని అనుభవించి నేను మీతో పంచుకుందామని అనుకుంటున్నాను. అయితే నేను విన్న క్లాసెస్ ప్రకారం ఒక 2 ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వెళ్ళొచ్చాను. ఇక్కడ ఏమంటారంటే, మీరు ఏం చేయకండి, ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళినప్పుడు మీరు జనాలు ఎక్కడికి పరిగెడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు సైకిల్ మీద, కార్ల మీద, వెహికల్ మీద, నడుచుకుంటూ, స్కూటర్ మీద ఇలా హడావుడిగా ఉదయాన్నే ఎక్కడికి పరిగెడుతున్నారు గమనించండి బాగా అని చెప్పడం జరిగింది. సో నిజమే కదా అనుకుని నేను వాకింగ్ చేసి 1 గంట సేపు కూర్చున్నాను మై డియర్ ఫ్రెండ్స్. కూర్చుంటే నిజంగానే ఉదయాన్నే జనాలందరూ గజిబిజిగా హడావుడిగా పరుగు పరిగెత్తున్నారు. అలానే అనిపించింది, ఎక్కడికి పరిగెడుతున్నారు వీళ్ళందరూ, దేనికోసం పరిగెడుతున్నారు అని నాకు కూడా ఆలోచన వచ్చింది. సర్లే అని మళ్ళీ ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి సాయంత్రం 4-5 గంటలు 5 or 6 అనుకుంటా, 5:36కి వాకింగ్కి వెళ్ళాను మై డియర్ ఫ్రెండ్స్. వాకింగ్కి వెళ్తే సేమ్ అదే పరిస్థితి. ఉదయం నుంచి స్టార్ట్ అయిన జనాల హడావుడి సాయంత్రానికల్లా 9-10 గంటల వరకు అదే బిజీ, అదే ఉరుకులాట, అదే పరుగులాట, అదే గజిబిజి. నిజమే అనిపించింది క్లాసెస్లో చెప్పింది. వీళ్ళందరూ దేనికోసం పరిగెడుతున్నారు అంటే డబ్బు కోసం. ఎంతటి వాడైనా దేనికోసం అంటే డబ్బు కోసమే పరిగెడతాం అన్నది మాత్రం నాకు అనిపించింది మై డియర్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎంత హడావుడిగా పరిగెడతారంటే అక్కడేదో ప్రమాదం జరిగినట్టు, అక్కడేదో ఎవరో యాక్సిడెంట్ అయినట్టు అంత హడావుడిగా పరిగెడతా ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్. నిజమే అనిపించింది. నేను ఇదంతా గమనిస్తే అక్కడ హడావుడి తప్ప ఇంకేం లేదనిపించింది. సాయంత్రం చూసినా, పొద్దున చూసినా వీళ్ళందరూ చేసేది ఎంత హడావుడి అంటే జీవితం అంతా ఇదేనా అనిపించింది. నాకు కూడా ఆలోచన వచ్చింది. ఇక్కడ క్లాసెస్లో ఏమన్నారంటే, డబ్బు కోసం పరిగెత్తకూడదు. ఎప్పటి వరకైతే మనం డబ్బు కోసం పరిగెడతామో డబ్బు మనకు అవసరం వరకే వస్తుంది, అవసరానికి మించి డబ్బు అయితే మన జీవితంలో ఖచ్చితంగా రాదు అనేది నేను విన్నాను మై డియర్ ఫ్రెండ్స్. అది నిజమా కాదా అని ఆలోచించాను. నిజమే అనిపించింది. మనం డబ్బు వెనకాల పరిగెత్తడం కాదు, డబ్బు మన చుట్టూ తిరిగేలాగా ఆలోచనని ఒక దగ్గర కూర్చొని మీరు డబ్బు కోసం ఆలోచించండి. క్రియేటివిటీ, అవకాశాలు కలిగిస్తుంది యూనివర్స్ అనేది. మీరు ఈ కాలు మీద కాలేసుకొని హాయిగా ఆలోచించండి, పరిగెత్తకండి, డబ్బులు వెనకాల పరిగెత్తకండి అని క్లాసెస్లో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా నేను కూడా నా జీవితంలో కొన్ని ప్రాక్టికల్గా ఆలోచించాను మై డియర్ ఫ్రెండ్స్. నిజమే కదా, ఇదంతా ఆలోచిస్తే అసలు మనం బతుకుతున్నామా, జీవిస్తున్నామా, అసలు మన జీవితానికి మీనింగ్ లేకుండా అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏదో హడావుడి హడావుడి హడావుడి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం, ఇది చేయాలి అది చేయాలి అని చివరికి ఏది చేయకుండా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నిజమే కదా అన్నట్టు అనిపించింది నాకు కూడా. ఇక్కడ జీవితం ఎలా అనిపించిందంటే, ఉదయం లేవాలి, తినాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి, తినాలి, పడుకోవాలి, అంతే. ఇదే జీవితం, రొటీన్ జీవితం, బోర్ జీవితం. సో ఇది కంటిన్యూగా చాలామంది 99% జనాలు అనుభవించేదే, ఇన్క్లూడ్ మీ ఆల్సో. ఇప్పటి వరకు నేను అదే చేశాను. ఇప్పటి వరకు తన కోసం తాను ఒక్క రోజైనా ఆలోచించారా? మీకోసం మీరు ఆలోచించారా? మీకోసం మీరు ఇష్టమైనది ఏదైనా తిన్నారా? మీకోసం మీరు ఇష్టమైన బట్ట వేసుకున్నారా? మీకోసం మీరు మీ సెల్ఫ్ రెస్ట్ కావాలని ఏ రోజైనా లీవ్ పెట్టారా? మీకోసం మీరు నచ్చిన తిండి తిన్నారా? మీకోసం మీరు బతికారా ఒక్క రోజైనా? అది ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మీకు మీరు ఏ రోజైనా గుర్తించారా? మిమ్మల్ని మీరు ఏ రోజైనా సంతృప్తి పరుచుకున్నారా? ఈ జీవితం నేను పుట్టినందుకు నాకు సంతృప్తిగా ఉంది అని ఒక్క రోజైనా అనిపించిందా? మీ ఆత్మానందానికి మీరు హ్యాపీ ఇచ్చారా? సంతోషం ఇచ్చారా? పుట్టినప్పటి నుంచి ఏదో పరిగెడతారు, ఎవరి కోసమో ఆలోచిస్తారు, ఎవరి కోసమో తల్లాడతారు, ఎవరి కోసమో గొడవ పెడతారు. ఒక్క రోజైనా మీకోసం మీరు తినడం కానీ, మీకోసం మీరు బట్టలైనా, తిండి అయినా, ఏదైనా ఫ్రీగా కొద్దిసేపు నా కోసం నేను కేటాయిస్తా అన్న రోజులంటూ ఉన్నాయా మై డియర్ ఫ్రెండ్స్? నాకు తెలిసి అయితే ఎవ్వరికి లేదు ఇప్పటివరకు.
మీరు ఎప్పటి వరకైతే మిమ్మల్ని మీరు గుర్తించకుండా, మీ ఆత్మకి మీరు తృప్తి చేయకుండా, సంతృప్తి చేయకుండా, మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్ళ కోసం, పక్క వాళ్ళ కోసం ఫస్ట్ మీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోకుండా ఎన్ని రోజులు చేస్తారో 100% నేను గ్యారెంటీ రాసిస్తా, మీ యొక్క జీవితం అనేది మారదు. అసంతృప్తిగానే చచ్చిపోవడం జరుగుతుంది. కనీసం 1 అవర్ మీకోసం మీరు కేటాయించండి మై డియర్ ఫ్రెండ్స్. మీ హెల్త్ కోసం, మీ తిండి కోసం, మీ బట్ట కోసం, మీకోసం మీరు బతకండి. కనీసం గుర్తించండి. ఒక హాఫ్ అన్ అవరో, ఒక 1 అవరో మీతో మీరు మాట్లాడండి. మీకు నచ్చిన ఫుడ్ తినండి, మీకు నచ్చిన బట్ట వేసుకోండి. కనీసం పుట్టినందుకు మీ ఆత్మకి మీరు సంతృప్తిపరిచి ఆనందాన్ని ఇవ్వండి. ఎప్పటి వరకైతే మిమ్మల్ని మీరు గుర్తించకుండా, మీకోసం మీరు 1 అవర్, కనీసం 5 నిమిషాలు కూడా కేటాయించకుండా, మీరు ఎన్ని రోజులైతే హడావుడిగా, ఈ చిందరవందరగా, గజిబిజిగా ఒక్కరి కోసం తనలాడుకుంటూ బతుకుతారో అప్పటి వరకు మీ జీవితం అనేది మారదు. మీ ఆత్మతృప్తి జరగనంత వరకు మీ జీవితంలో మార్పు రాదు. ఖచ్చితంగా అదే అసంతృప్తితో, అంటే రోగాల బారిన పడి ఖచ్చితంగా చావడం జరుగుతుంది. చివరి దశలో మాత్రం నేను ఎవరి కోసం ఇన్ని చేశాననే ఫీలింగ్తో, గిల్టీ ఫీలింగ్తో చచ్చిపోవడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పటి వరకైతే మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకోరో అప్పటి వరకు మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు రాదు. ఎప్పుడు మార్పు వస్తుందంటే, ఒక్క రోజైనా మీ యొక్క ముఖం అద్దంలో చూసుకుంటూ, అబ్బా ఎంత బాగున్నా నేను, ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మీకు నచ్చిన బట్ట వేసుకొని కంఫర్ట్గా ఒక్కసారి అద్దంలో చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అద్దంలో చూసుకుంటూ మీ కళ్ళు, ముక్కు, నోరు, మీ అవయవాలు, మీ శరీరం, మీ బాడీని మీరు మెచ్చుకోండి. మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. వావ్ ఎంతో బాగున్నావు, ఈ భూమి మీద పుట్టినందుకు నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నా, చాలా సంతోషంగా ఉన్నా, నాకు నచ్చిన జీవితాన్ని నేను గడుపుతున్నా, బ్యూటిఫుల్ లైఫ్ ఉంది నాది అని ఏ ఒక్క రోజైనా మీరు గుర్తించకుండా ఉంటారో ఆ రోజు వరకు మార్పు రాదు. ఖచ్చితంగా మీరు 5-10 నిమిషాలు మీ యొక్క అద్దంలో, మీ ముఖం అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీరు గుర్తించండి మై డియర్ ఫ్రెండ్స్. మీతో మీరు మాట్లాడండి, మీకోసం మీరు బతకండి, నా మాట వినండి. ఎందుకంటే అప్పటివరకైతే మార్పు రాదు. మీరు ఎంత కష్టపడ్డా, ఎవరి కోసం కష్టపడ్డా, పిల్లల కోసం, భర్త కోసం, భార్య కోసం, ఫ్రెండ్స్ కోసం, స్నేహితుల కోసం, సమాజం కోసం, కుటుంబం కోసం తప్ప మీకోసం మీరు 5 నిమిషాలు కూడా కేటాయించకుండా మీరు ఎంత తాపత్రయపడ్డా మీ జీవితం అనేది వ్యర్థం మై డియర్ ఫ్రెండ్స్, వ్యర్థం. అది వేస్ట్గా. కనీసం ఫస్ట్ మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. మీ యొక్క శరీరాన్ని గుర్తించండి. మీరు ఒక 1 lakh సంపాదిస్తే 10-20 వేలు మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి. మీ తిండికి, మీ యొక్క బాడీకి, అండ్ మీ శరీరానికి, మీ బట్టకి మీరు ఖచ్చితంగా ఖర్చు పెట్టండి. 10,000 వస్తే ఓ 2,000 ఖర్చు పెట్టుకోండి. 5,000 వేస్తే 1,000 రూపాయలైనా ఖర్చు పెట్టుకోండి. కానీ మిమ్మల్ని మీరు గుర్తించకుండా పనుల కోసం ఎన్ని రోజులు చేస్తారో మీ జీవితానికి అర్థం లేదు మై డియర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని మీరు గుర్తించండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీతో మీరు మాట్లాడండి. మీ యొక్క ఆత్మకి మీరు సంతృప్తి ఇవ్వండి. దాంట్లో మీకు ఏమన్నా రాంగ్గా అనిపిస్తే స్కిప్ చేసేయండి, వినకండి. కానీ నిజమే కదా అనిపిస్తే మాత్రం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ. నేను నా జీవితాన్ని మార్చుకుంటాను, మార్చుకుంటూనే ఉంటాను. మీరు కూడా మార్చుకోండి.